అభ్యర్థుల ఎంపికలో ట్విస్టులు ఇవ్వబోతోంది బీజేపీ హైకమాండ్. అభ్యర్థుల ఖరారులో సొంత ముద్ర పడేలా ప్లాన్ చేస్తోంది. టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన వారికి టికెట్లు కేటాయింపులో కొంత సందిగ్ధత నెలకొన్నట్లుగా వార్తలు జోరందుకున్నాయి. పార్టీ కోసం పనిచేసే వారికి తొలుత ప్రయారిటీ ఇవ్వాలంటూ ఆలోచన చేస్తోంది. టీడీపీ ముద్ర లేని వారికి తొలుత అవకాశం ఇవ్వనుంది. తప్పదనుకుంటేనే టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన వారికి టికెట్లు ఇవ్వనున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సామాజిక సమీకరణాలు, గెలుపు ప్రాతిపదికనే టికెట్లు కేటాయిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా మోదీ, అమిత్ షా ఆశీస్సులున్న వారికి టికెట్లు దక్కడం సునాయాసం అంటున్నారు. ఈ లెక్కన టికెట్లు ఆశిస్తున్న ప్రముఖులకు మొండి చేయి ఖాయమంటూ చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. తన ముద్ర క్లియర్గా కనపడుతున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి, మరీ ముఖ్యంగా టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన వారికి టికెట్స్ ఇచ్చే విషయంలో కొంత సందిగ్ధత నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన వారికి పెద్దగా ప్రయారిటీ ఇవ్వడం లేదు అనేటువంటి వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక తప్పదు అనుకుంటే మాత్రమే కొంత కన్సిడర్ చేసే అవకాశం కనిపిస్తుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి తిలక్ని అడిగి తెలుసుకుందాం. తిలక్, బీజేపీ కోసం, పార్టీ కోసం ఎప్పటి నుంచో పనిచేసిన వారికే మొదటి ప్రాధాన్యత, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి తర్వాత స్థానంలో ఉన్నారు అంటూ తెలుస్తోంది. టికెట్లు కేటాయించే విషయంలో డీటెయిల్స్ ఏంటి? నందు, బీజేపీ జనసేన తెలుగుదేశం పొత్తు ఖరారైన నేపథ్యంలో ఎన్ని సీట్లు పోటీ చేయాలి, ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనేది కూడా కొంత స్పష్టత వచ్చిన నేపథ్యంలో బీజేపీ ఏ అభ్యర్థులను ఎక్కడ నిలబెట్టాలి అనే దానిపై కసరత్తు ప్రారంభించినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ప్రధానంగా బీజేపీ తన మార్కు ఉండేలాగా ఈ అభ్యర్థుల ఎంపిక చేయాలి అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఇప్పటికే ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తున్నాము. అలాగే ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకుని పార్టీకి సేవలు అందించిన వారికి ఈసారి టికెట్ల కేటాయింపులో సామాజిక సమీకరణాలు, సామాజిక ఆర్థిక అన్ని రకాలుగా అండదండలుగా, పార్టీకి అండదండలుగా ఉండేవారిని, పార్టీకి పనిచేసిన వారిని ఎంపిక చేయాలనే ఉద్దేశంతోనే బీజేపీ ఈ రకమైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో పాటు ఈ కుల సమీకరణలు, రాజకీయ సామాజిక సమీకరణలు కూడా పరిగణలోకి తీసుకునే విధంగానే బీజేపీ వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు పార్టీకి సేవలు అందించిన వారికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. దాంతో పాటు ఆర్టికల్ 370 ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో అదే విధంగా బీజేపీ గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థులు 370 మార్కు చేరుకోవాలి. ఎంపీలు పార్లమెంట్ లో తమకు 370 సభ్యుల సంఖ్య ఉండాలి అనే ఆలోచనతో కూడా వారు ఈ విధమైన నిర్ణయం తీసుకుని కమలం గుర్తుపై నెగ్గిన వారు 370 మంది ఉండేలా చూసుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు బీజేపీ అధిష్టానం భావిస్తోంది. అందుకు తగిన విధంగానే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నందు, రైట్, థ్యాంక్ యూ తిలక్.